శ్రీ శృంగేరి శారదాపేట పరిపాలిత భవానీ జలశంకర దేవాలయం. మీరు ఎప్పుడు చూసారా? ఇదిగోండి కనకదుర్గమ్మ వారిది పైనే పక్కనే ఉంది. ఇది కనకదుర్గమ్మ వారిది. ఇది గుంటూరు వెళ్తుంది. దానికి దిగు నుంచి లోపలికి రావాలి. ఇదంతా కృష్ణానది, అందుకని జలశంకర అని పెట్టారు దీనికి పేరు. చూడండి మొత్తం కృష్ణానది, కృష్ణానదిలో కట్టారు. బాగుంది కదా, కృష్ణానదిలో కట్టుంది. అటంతా గుంటూరు డిస్టిక్. చూడండి అవతల ఉంది. ఇదంతా వారది. మేము ఈ క్యాబ్లో వచ్చాం 10 మందిమి. ఈరోజు కార్తీక మాసం శనివారం సందర్భంగా ఈ భవానీ జలశంకర దేవాలయానికి వచ్చాం. శృంగేరి శారదాపేట పరిపాలితం అంట. వాళ్ళు పరిపాలిస్తున్నారు, వాళ్ళ ద్వారా పెట్టారు. చూడండి ఎంట్రన్స్ గేటు చాలా బాగుంది. ఎప్పుడైనా వచ్చి దర్శించుకోవచ్చు మీరు. ఇక్కడ పొద్దున్నే ఉంటారంట, కానీ ఇప్పుడు ఆలయం తీసే ఉంటుంది. మనమే అభిషేకం చేసుకోవచ్చు లింగానికి. చూపిస్తాను, లింగానికి అభిషేకం చేసుకోవచ్చు. ఇదంతా గుడి ప్రాంగణం. చక్కగా ఎంతో ప్రశాంతంగా. అది చూడండి, అటు పక్క నుంచి మనకి గుళ్ళు, పైనుంచి ప్రహరీ గోడ పైనుంచి కృష్ణానది కనిపిస్తుంది. చూడండి చక్కగా జెండాలు. ఇక్కడ స్వామి ప్రశాంతంగా ఉంది. చక్కగా మనమే అన్నీ చేసుకోవచ్చు, అభిషేకం చేసుకోవచ్చు. రావి చెట్టు కింద దీపాలు వెలిగించవచ్చు. జలం పెట్టారు, జలం నూనె ఇక్కడ వెలిగించారు. మండపం కట్టారు, వాటర్ కూడా పెట్టారు వచ్చిన భక్తుల కోసం. చూడండి కూర్చోడానికి. ఇటు మన ఒక గేట్ ఉంది, అదంతా కృష్ణానది. ఆ తర్వాత అంతా కృష్ణానది, చుట్టూ అంతా కృష్ణానది, చుట్టూ అంతా కృష్ణానది ఉంది. చూడండి ఇటు నుంచి కూడా కనకదుర్గ వారిది, విజయవాడ తాడేపల్లి, గుంటూరు డిస్టిక్ కింద వస్తుంది. ఇక్కడైతే బోర్డు పెట్టారు దర్శన వేళలో 12 వరకు, సాయంత్రం 5 నుంచి 9 వరకు అని. ఇక్కడ చేపలు పడుతున్నారు. అన్ని గేట్లు ఉన్నాయి. చక్కగా ఒక గేటు తీస్తూ ఉన్నాను. వాళ్ళు గేటు తీస్తుంటే మా ఇంకా చూస్తున్నారు. గేటు తీస్తున్నారు. చూడండి చేపలు పడుతున్నారు. కృష్ణానది బాగా కనపడుతుంది. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. మొత్తం కృష్ణానదే ఉంది దీని చుట్టూ. కృష్ణానదిలో కట్టారు, అందుకనే జలశంకరుడు. కూర్చోడానికి ఇదంతా చూడండి. సీనరీ అంతా కొండలు, చెట్లు బాగా చెట్లు అన్నీ చూడండి. ఇది గుడి. మేమందరం ఫ్రెండ్స్ అందరం క్యాబ్ వేసుకుని వచ్చాం. కుర్చీలు అన్నీ ఉన్నాయి. ఎవరు భోజనం వాళ్ళు చేస్తున్నారు. మేము వచ్చేసరికి 2 అయింది, అందుకని భోజనం కూడా చేయలేదు. ఇంకా మూసేశారు. అమ్మవారిని పెట్టారు. చూడండి ఇది వేస్తుంది తాళం. 2 వరకు అయిపోయేసరికి తాళం వేశారు. లింగం కనపడుతుంది చూడండి చక్కగా. దీనికి మనమే అభిషేకం చేసుకోవచ్చు అంట. ఎవరికాళ్ళు అభిషేకం చేసుకోవచ్చు. ఇదిగో చూడండి, మేము లేట్గా వచ్చేసరికి క్లోజ్ చేసి ఉంది.
ఎక్కడన్నా ఒక చాట కూర్చొని ఫోటో దిగడం. కృష్ణానది చుట్టూ కృష్ణానది మధ్యలో శంకరుడు, అందుకని భవానీ జలశంకర దేవాలయం దీని పేరు. భవానీ జలశంకర దేవాలయం, వారధి దిగువ. దీన్ని కనకదుర్గ వారధి అంటారు. చూడండి అడ్రస్, కృష్ణానదిలో తాడేపల్లి, అమరావతి, గుంటూరు జిల్లా. ఈ దర్శనం కూడా ఉన్నాయి. ఇది మీరు కనుక చర్చ చేస్తే కనపడుతుంది. చాలా బాగుంది గుడి. మీరు ఇట్టడి గుడి ఎప్పుడు చూసుంటారు. చాలా బాగుంది. బాయ్ బాయ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ మీరు యూట్యూబ్లోకి వెళ్ళి @మాధవి 1964 అని కొట్టండి. చర్చ చేస్తే వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.